ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. ప్రైజ్ ద లార్డ్. దేవునికే స్తోత్రం కలుగునుగాక. ఈరోజు టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు, దీవెనలు, మేళ్ళు దేవుడు నిండారుగా మీ మీద, మీ కుటుంబం మీద కుమ్మరించునుగాక. 2025 దీవెనలే కాకుండా దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు నమ్మి విశ్వసించిన తర్వాత ఆయన రక్తముతో కడగబడి ఆయన మార్గములను మనం నడవడం మొదలుపెట్టిన తర్వాత దినదినమైన దీవెనలు మనం పొందుకుందుముగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేవుని బిడ్డకు దేవుడు చెప్తున్నటువంటి ఒక శుభ సందేశం. ప్రియమైన బిడ్డలారా, దేవుడి యొక్క ఆలోచనలు మనం గమనించినట్లయితే ప్రతి బిడ్డ పట్ల ఈ భూమి మీద ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తుని నమ్మి బాప్తిసం తీసుకుంటాడో, తన పాపాలు ఒప్పుకొని విడిచిపెడతాడో ఆ వ్యక్తి పట్ల దేవుడి ఉన్నతమైన కోరిక బైబిల్ గ్రంథం చెప్తుంది. ప్రియమైన బిడ్డలారా, మీ తల్లిదండ్రుల యొక్క ఆలోచన కడిగి, మీ బంధువులు లేకపోతే మీ తాత ముత్తాతలు ఆలోచనల కాడికి ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా నీ గురించి అంతగా ఆలోచన చేయడు. కానీ అంత గొప్పగా దేవుడు ఆలోచన చేసి ఒక వ్యక్తి పట్ల దేవుడి తలంపులు ఎంత గొప్పవి అంటే, ఆకాశానికి భూమికి ఎంత దూరం ఉందో అంత దూరమైన తలంపులు దేవుడు ప్రతి బిడ్డ పట్ల ఒక కలిగి ఉన్నాడనేటువంటి మాట ఒక దైవజనుడిగా నేను నీతో పంచుకుంటున్నాను. ప్రియమైన బిడ్డలారా, ఆ దేవుడి ఉన్నతమైన తలంపులలో ప్రతిదినము ప్రతి తలంపు దేవుడి తలంపు మన పట్ల నెరవేర్చబడుతూ ముందుకెళ్ళాలి అంటే ప్రతిదినము మనము దీవెనలు పొందుకునేటువంటి వ్యక్తిగా ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట, ప్రతిదినము దీవెనలు పొందుకోవడం ఎలా? క్రైస్తవ జీవితంలో ప్రతిదినము దీవెనలు ఉంటాయి. ప్రియమైన బిడ్డలారా, ప్రతిదినము దీవెనలు పొందుకోవడం ఎలా అనే మాట గురించి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో ముఖాముఖిగా మాట్లాడబోతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, రండి దేవుని వాక్యంలో మనము చూద్దాం ఈ మాటను. 1 పేతురు 1వ అధ్యాయం 15, 16 వాక్యాలు మనం చదువుకుందాం. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దిశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధుల ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఆమేన్ చెప్దామా? ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో ప్రతిదినములు దేవుడు నీకు ఇచ్చేటువంటి ప్రతి దినములు ఆశీర్వాదాలతో నింపబడాలి అంటే, దీవెనలతో నింపబడాలి అంటే, నువ్వు ఉన్న చోట దీవెనలతో నింపబడాలి అంటే, నువ్వు ఎదిగే కొద్ది దీవెనలతో నింపబడాలి అంటే, నువ్వు అడుగుపెట్టిన ప్రతి చోట దీవెనలతో నింపబడాలి అంటే, దేవుడి యొక్క కృప నీతో ఉండాలి అంటే, నువ్వు అంచెలంచెలుగా దీవించబడాలి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి వాక్యం సెలవిస్తుంది, నీ జీవితంలో ఉండవలసినటువంటి ఒక గొప్ప బలమైనటువంటి దీవెన. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక వ్యక్తి జీవితంలో ఎన్నో దీవెనలు ఉంటాయండి. ఆ దీవెనలన్నీ కూడా సెకండరీ, రెండవదే. మరి మొట్టమొదటి దీవెన ఏంటి అంటే, ఆ వ్యక్తి జీవించే ఒక పరిశుద్ధమైన జీవితం. ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట చెప్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ఒక బలమైన తీర్మానాన్ని నువ్వు తీసుకుంటావో, ఒక అద్భుతమైన తీర్మానాన్ని నువ్వు తీసుకుంటావో, దేవుడితో ఒక కమిట్మెంట్ కలిగిన తీర్మానాన్ని తీసుకుంటావో, ఒక ఛాలెంజింగ్తో కూడిన తీర్మానం నువ్వు తీసుకుంటావో, నీ జీవితము దేవుడి వాక్యం చెప్తుంది, ఈ లోకములో నీకు ఎన్ని కలిగినా ఎన్ని ఉన్నా, ఈ లోకమంతా నీ దగ్గరికి తీసుకొచ్చి పెట్టిన వాటన్నిటికాడికి గొప్ప దీవెనకరమైన వ్యక్తివి ఎవరు అంటే, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని నువ్వు స్టార్ట్ చేసి చివరి వరకు దాన్ని విడిచిపెట్టక, మళ్ళీ చెప్తున్నా,
చివరి వరకు దాన్ని విడిచిపెడక, మళ్ళీ చెప్తున్నా, నీ పరిశుద్ధ జీవితాన్ని నీవు స్టార్టింగ్ మొదలుకొని చివరి దినము వరకు అలా మన ప్రాణాన్ని విడిచిపెట్టేటప్పుడు ఈ లోకంలో నేను పరలోకంలో ఉన్న తండ్రిని కలుసుకోబోతున్నా అని ఒక ఛాలెంజింగ్తో జీవితం నువ్వు జీవించేంత వరకు నీ పరిశుద్ధతను కాపాడుకున్నట్లయితే నీ జీవితంలో నీ అంత గొప్ప దేవుని బిడ్డ ప్రపంచంలో లేడు. దేవుని బిడ్డారా, ఆస్తులు అంతస్తుల కాడికి, హోదా సిరి సంపదల కాడికి, మణిమాణిక్యాలు వజ్ర వైడూరాల కాడికి నీ జీవితంలో పరిశుద్ధత నీ చివరి దినము వరకు ఒక గొప్ప దీవెనలు ప్రతిదినము నువ్వు ఎక్కడికి వెళ్ళి ఆ పరిశుద్ధమైన జీవితాన్ని కొనసాగిస్తున్నా, అది కాలేజ్ కావచ్చు, అది పని చేసే చోట కావచ్చు, అది డ్రైవింగ్ చేసే చోట కావచ్చు, అది నీ జీవితంలో ఎక్కడికి వెళ్ళినా, అది బంధువుల ఇంటికైనా అత్తమామల ఇంటికైనా, నీ జీవితంలో దేవుని బిడ్డలారా ఏ పని చేసినా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను జాగ్రత్త పరుచుకొని ఒక పరిశుద్ధమైన జీవితం జీవించాలి అని నువ్వు ఒక బలమైన తీర్మానాన్ని తీసుకున్నట్లయితే దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మనుషుల ఎదుట దేవుడి నామం మహిమపరచబడుతుంది. మళ్ళీ చెప్తున్న ఈ మాట వినండి. ప్రతి ఒక్కరు కూడా అంటారు, మేము ఎంతోమందిని గాలికి కొట్టుకుపోయే పొట్టు లాంటి వ్యక్తిని చూచాం, వాళ్ళలో పరిశుద్ధత లేదు, వారి మాట పరిశుద్ధత కాదు, వారి ఆలోచన పరిశుద్ధత కాదు, వారి తలంపుల పరిశుద్ధత కాదు, అందుకే వారి గురించి ఎవరు చెప్పుకున్నారు అంటే మాట మార్చి చెప్పమంటావా దేవుని బిడ్డ? వారి గురించి వారు చేసిన భాగవతాలు, ఆ భాగవతాలు కాదండి, వారు చేసినటువంటి దేవునికి విరోధమైన కార్యాలు, అది తప్పు మార్గాలు, అనీతి మార్గాలు, విరోధమైన మార్గాలు, వ్యతిరేకమైన మార్గాలు ప్రతి వ్యక్తి చెప్పుకుంటున్నప్పుడు అతనికి ఘనహీనత వస్తుంది. ఛాలెంజింగ్తో కూడిన మాట. నువ్వు అపరిశుద్ధంగా మార్చబడి ఎవరికి ఏదైతే చేస్తావో వారందరూ కూడా నీ ఎదుట నిన్ను మాట్లాడలేకపోవచ్చు, కానీ నీ గురించి మటుకు ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ ఉంటారు. సో నువ్వు ఉన్న చోట నీకేం కలిగిందంటే అపకీర్తి, నువ్వు బ్రతుకు దినములలో నీకేం కలిగిందంటే అపకీర్తి. ప్రతి వ్యక్తి కూడా నీ జీవితంలో నిన్ను పిలిచేటప్పుడు మాట్లాడేటప్పుడు నీ గురించి ఏం చెప్తారు తెలుసా? నమ్మొద్దు నటన, నమ్మొద్దు మోసగాడు, నమ్మొద్దు అతని బిహేవియర్ కరెక్ట్ కాదు. బ్రతుకు దినములల్లా నువ్వు బ్రతుకు ఈ భూమి మీద ఎక్కడికి వెళ్ళినా చెడ్డ పేరు తెచ్చుకొని జీవితాన్ని కొనసాగిస్తావో, లేదా నువ్వు దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఒక పరిశుద్ధమైన జీవితం జీవించడానికి పూనుకొని అడుగులు ముందుకేస్తావో, నీ జీవితం విషయంలో నీవే ఒక ఛాలెంజింగ్తో కూడిన నిర్ణయము తీసుకోవాల్సింది నీ బాధ్యత. దేవుని బిడ్డ, ఈరోజు వాక్యం వింటున్నావు, గుర్తుపెట్టుకో, దేవుడు నీతో మాట్లాడే మాట ఏం తెలుసా? నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని నీ జీవితంలో ఒక అద్భుతమైన బ్రతుకు నేను బ్రతకాలి అని ఎప్పుడైతే బలమైన తీర్మానం తీసుకుంటావో, మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఉన్న ప్రతి చోట నీ గురించి ప్రతి బిడ్డ మాట మార్చి చెప్పమంటారా? ప్రతి కులానికి, ప్రతి జాతికి, ప్రతి మతానికి, ప్రతి వంశానికి చెందిన ప్రతి బిడ్డ నువ్వు జీవించినటువంటి ఆ జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ రియల్లీ గ్రేట్, ఈ వ్యక్తి పరిశుద్ధుడు, ఈ వ్యక్తి పరిశుద్ధురాలు, ఈ వ్యక్తి నీతిమంతుడు, ఈ వ్యక్తి యథార్థవంతుడు, ఈ స్త్రీ నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగి ఒక ఛాలెంజింగ్తో కూడిన యథార్థమైన జీవితం జీవిస్తుంది అని ప్రజలు చెప్పుకుంటారండి. అది నువ్వు ఎక్కడికి వెళ్తావో ఆ దీవెన అంత ఎక్కడికి వెళ్ళి ఏ చోట, అది జాబు కావచ్చు, పని కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేకపోతే నీ జీవితంలో నువ్వు ఏ ఇంటికి అడుగు పెట్టినా ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రాంత ప్రజలకు నువ్వు ఏది ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉన్నావంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా పరిశుద్ధతను ఇచ్చేటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడ్డావు. నీ ద్వారా ఒక సువాసన, నీ ద్వారా ఒక దీవెన, నీ ద్వారా ఒక ఆశీర్వాదం, నీ ద్వారా అనేకుల జీవితాలలో ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి కార్యం ఏదైనా ఉందా అంటే అది పరిశుద్ధత. ప్రపంచంలో ఎవరి వల్ల కానీ పరిశుద్ధమైన జీవితం జీవించడానికి. అయితే దేవుని బిడ్డలారా, నువ్వు జీవితంలో దేవునితో జీవించాలని ఒక బలమైన తీర్మానాన్ని తీసుకున్నప్పుడు ఈ లోకములో పొందుకునే దీవెనలన్నిటికాడికి గొప్ప దీవెన, నేను మొదట చెప్పిన మాట నీకు మళ్ళీ చెప్తున్నాను, ఇది నీ జీవితానికి సంబంధించింది. మళ్ళీ చెప్తున్నా, నీ మాటకు సంబంధించింది. మళ్ళీ చెప్తున్నా, నీ ఆలోచనకు సంబంధించింది. మళ్ళీ చెప్తున్నా, నీ తలంపులకు సంబంధించింది. మళ్ళీ చెప్తున్నా, నువ్వు వేసే ప్రతి అడుగులకు సంబంధించింది. మళ్ళీ చెప్తున్నా, నువ్వు నరకానికో పరలోకానికో.
మళ్ళీ చెప్తున్నా, నువ్వు నరకానికో పరలోకానికి పోయినా కూడా నువ్వు వేసిన అడుగులు, నువ్వు జీవించిన జీవితానికి ప్రతిఫలంగా నువ్వు ఈ లోకములు లేకుండా వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ లోకం చెప్పుకుంటుంది, నీ మార్గము పరిశుద్ధమైనదా, నీ మార్గము అపరిశుద్ధమైనదా. దేవుడి వాక్యానుసారంగా నువ్వు జీవించి కళ్ళు మూసి వెళ్ళిపోయేటప్పుడు ప్రశాంతంగా పరలోకానికి ఎత్తబడతావు, వెళ్ళిపోతావు. చావు భయం నీలో ఉండదు. అయితే గొప్ప మాట చెప్పమంటావా, ఈ లోకంలో పరిశుద్ధమైన జీవితం జీవించి నువ్వు కళ్ళు మూసినప్పుడు లోకం యావత్తు కూడా ఆశ్చర్యపోతుందండి. ఎందుకంటే ప్రతి మనిషి చావు దగ్గరకు వచ్చేప్పుడు భయపడతాడు. హలో, దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతోనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, చావు అనే కాడికి వచ్చే కొద్దీ భయం, బెంగ, వెళ్ళిపోతున్నానేమో, ఏం జరుగుతుందో, ఎక్కడికి వెళ్తామో. మళ్ళీ చెప్తున్నా, మరణము అనేది ప్రపంచంలో ప్రతి వ్యక్తి జీవితంలో ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. అయితే దానికి ఒక అద్భుతమైన మాట ఉంది. దేవుని వాక్యం చెప్తుంది, వారి వారి క్రియల చొప్పున మరణము అనేది లోకములో ప్రపంచమంతా సంచారము చేయుచుంది. దాన్ని ఎవరు దాటిపోలేరు. దాన్ని దాని నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. అయితే ఆ మరణము నీ జీవితంలోకి ఎప్పుడు వచ్చినా కూడా నువ్వు ఏమాత్రం భయపడవండి. ఎప్పుడు తెలుసా, ఒక పరిశుద్ధమైన జీవితం జీవించినప్పుడు. నువ్వు చనిపోయేటప్పుడు ఒక హ్యాపీగా నేను వెళ్ళిపోతున్న లోకాన్ని విడిచిపెట్టి, ప్రభా నువ్వు నాకు ఇచ్చినటువంటి జీవితాన్ని నేను ఈ విధంగా జీవించాను అని హ్యాపీగా ఈ లోకానికి బాయ్ చెప్పి పరలోకములో ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకములో కళ్ళు తెరుస్తాని నమ్మకం నీలో ఉన్నప్పుడు నీవు ఈ లోకాన్ని ఇడిచేటప్పుడు సంతోషంతో కళ్ళు మూసి పరలోకానికి ఎత్తబడతావండి. ఎందుకంటే నీ ఆత్మకు నమ్మకం ఉంది. నీ దేహం చెప్తుంది, ఈ దేహాన్ని నీవు నీ ఆత్మతో కాపాడుకుంటూ, ఈ శరీరము దేవుడి మందిరముగా దీన్ని కాపాడుకుంటూ దీన్ని ఏమాత్రం పాడు చేయలేదు కాబట్టి, దేవుడి కృప నీతో ఉంది కాబట్టి వెళ్ళిపోయేటప్పుడు హ్యాపీగా వెళ్ళిపోతావు. ఈ లోకానికి నువ్వు ఏమి ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉంటావు తెలుసా, ఒక మంచి పరిశుద్ధమైన జీవితం నువ్వు జీవిస్తే నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా బ్రతుకుతే అలాగా బ్రతకాలని అనేవాళ్ళు కొంతమంది. బ్రతుకుతే అలాగా బ్రతికి పరలోకానికి ఎత్తబడ్డాడు. నిజంగా అతడు పరలోకమైన సంబంధి. నిజంగా ఆ స్త్రీ పరలోకములో ఉంటుంది. మేము మా కళ్ళతో చూసాము, మా కుటుంబంలో ఎట్లా జీవించిందో, మా ఊర్లో ఎలా జీవించిందో, నిజంగా గ్రేట్ అని లోకానికి నువ్వు ఇచ్చిపోయేది ఒక పరిశుద్ధత అనేక మంది జీవితాలను కదిలించేటువంటి రీతిగా ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, అందుకే ఆశీర్వాదాలకన్నిటికాడికి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఒక పరిశుద్ధమైన జీవితము జీవించడం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నీతో మళ్ళీ మాట్లాడుతున్నటువంటి మాట, ఒక పరిశుద్ధమైన జీవితం జీవించడం. ప్రియమైన బిడ్డలారా, అది ఎవరి మీద ఆధారపడిందంటే నీ మీదనే ఆధారపడింది. మళ్ళీ ఒక మాట చెప్తాను మీతో, మనుషుల ఎదుట పరిశుద్ధ జీవితం జీవించేది వేరు, దేవుడి బైబిల్తో పరిశుద్ధమైన జీవితం జీవించేది వేరండి. నటన పరిశుద్ధత దేవుని దగ్గర చెల్లదు. మనుషుల దగ్గర నువ్వు నటన చేయొచ్చేమో, తల్లికి, తండ్రికి, బంధువులకి, ఎవరికి కనిపించకుండా. నీకు తెలియని ఒక సత్యాన్ని నేను ఈరోజు నీతో పంచుకుంటున్నా. ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట. నువ్వు ఎప్పుడైతే నీ దేహాన్ని, నీ హృదయాన్ని అపవిత్రపరుచుకుంటావో నీ హృదయంలో దేవుడి సమాధానం కోల్పోతావు. నేను తప్పిదం చేశాను, నేను పాపం చేశాను, నేను దేవునికి విరోధంగా మలినమైపోయాననేటువంటి రీతిలో ఆ పాపము నిన్ను గుచ్చుకుంటూ ఇవి ఎక్కడికి పోయినా కూడా విడిచిపెట్టదు. మళ్ళీ చెప్తున్నా, మనుషుల దగ్గర తప్పించుకోవచ్చేమో కానీ రెండవది దేవుని దగ్గర తప్పించుకోలేవు. మూడవది, నీ శరీరము అపవిత్రపరచబడిన తర్వాత అది నీలోకి వస్తుంది, అది నీలో నివాసం చేస్తుంది, అది నిన్ను ఎప్పుడు కూడా చెప్తుంది నీవు అపరిశుద్ధమైన వ్యక్తివి. శరీర మలినము ప్రపంచంలో ఏ డాక్టరు బాగు చేయలేడు. ఆత్మ మలనాన్ని ప్రపంచంలో ఏ దేవుడు, ఏ దేవత కూడా బాగు చేయలేదు. ఈ శరీరము ఆత్మ మలినము కాకుండా కాపాడుకోవాలి అంటే నీ కొరకు కలువరి సిలువలో ప్రాణం పెట్టిన యేసుక్రీస్తును నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించి నీ హృదయముతో దేవుని ఆరాధిస్తూ ఆ హృదయములో యేసుక్రీస్తు ప్రభువుకు చోటిస్తూ ఈ దేహము దేవుని ఆలయమని దీన్ని కాపాడుకున్నట్టుకు నీవు ప్రతిదినము జీవించినట్లయితే నీ జీవితము ఒక ధన్యకరమైన జీవితంగా ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, నేను మళ్ళీ మీతో మాట్లాడబోతున్నటువంటి మాట ఏం తెలుసా, నువ్వు ఎప్పుడైతే అపవిత్రుడిగా మార్చబడతావో
మళ్ళీ చెప్తున్నా, నువ్వు పడుకున్నా కూడా నువ్వేం చేస్తావో అది నీకు గుర్తుకొస్తూ ఉంటుంది, అది నీకు గుచ్చుకుంటూ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే అపరిశుద్ధమైనటువంటి జీవితం జీవించడం మొదలు పెడతావో నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు, ఆనందం ఉండదు. అది బయట పడతాదేమో అని బ్రతుకు దినములల్లా భయమే. మళ్ళీ చెప్తున్నా నీతో, మనుషుల ఎదుట నువ్వు దాచిపెట్టచ్చు, వివాహం కావచ్చు, వివాహమైన తర్వాత నీకు పిల్లలు పుట్టిండొచ్చు, కొన్ని సంవత్సరాలు గడిచిపోయి ఉండొచ్చు. ఆ పాపము అనేది అది ఏ విధంగా అయినా కూడా నేను టార్గెట్ చేసేది మటుకు 100% కరెక్ట్. ఆ తరువాత కూడా అది ఎప్పుడు చెలరేగి నీ మీద దాడి చేస్తుందో కూడా తెలియదు. యవన స్థితిలో ఒక వ్యక్తి ఎవరికి తెలియకుండా తప్పిదం చేయాలని ఎంతో ప్రయత్నం చేస్తాడు. తప్పిదము చేయాలని ఈ మాట వాడమంటారా? లేదా ఒక అపవిత్రమైన జీవితం జీవించి ఎవరికి తెలియకుండా నేను మంచివాళ్ళే అనుకున్నాడనేటువంటి ఆలోచనతో దేవునికి విరోధమైన అడుగులు వేశాడని ఈ మాట వాడబడాలను. ఈ రెండిట్లో మీరే డిసైడ్ చేసుకోండి. రెండింటికి అర్థం ఒకటే. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఎవరికి తెలియకుండా నువ్వు అపవిత్రమైన కార్యాలు చేసి అపవిత్రుడు అయిపోయినా, రహస్యంగా నువ్వు తప్పిద కార్యాలు చేసి అపవిత్రుడు అయిపోయినా, ఏది ఏమైపోయినా పడేది శిక్ష నీకే, పొందుకోవాల్సింది నీవే, అనుభవించవలసింది నీవే. అది బయటికి వచ్చినప్పుడు తట్టుకోలేనటువంటి తలదించుకునే స్థితి అనుభవించవలసింది నీవే. అందుకే బీ కేర్ఫుల్. ఒక యవనస్తుడు ఎవరికి తెలియదులే అనుకొని చాలా రహస్యంగా ఎవరు చూడలేదులే అనుకొని తన తప్పిదాన్ని కొనసాగించడం మొదలుపెట్టాడు. కొద్ది రోజులు దాటిపోయిందండి. సాతానుకున్న లక్షణం ఏంటంటే వాడు ఆకర్షిస్తాడు. ఎప్పుడైతే ఆ యవనస్తుని ఈ సాతాను ఆకర్షించాడో చాలా ఆనందంతో, సంతోషంతో కొద్ది రోజులు చాలా రహస్యంగా తప్పిదం చేయడం మొదలుపెట్టాడు, పాపం చేయడం మొదలుపెట్టాడు. ఇది ఎవరికి తెలియదు అనుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత ఏమైపోయాడంటే దానికి అడిక్ట్ అయిపోయాడండి, అలవాటు పడిపోయిన తర్వాత కుటుంబీకులకు, బయట వారికి అందరికీ తెలిసే కొద్దీ ఆ వ్యక్తిని తీసుకుని వచ్చి బాగా మందులిచ్చి వేరే ఒక అమ్మాయితో వివాహాన్ని వెనువెంటనే జరిపించిన తర్వాత కొద్ది రోజులకు వెనువెంటనే ఆ అమ్మాయి కలిగిన వాళ్ళు కూడా వివాహాన్ని జరిపించారండి. కానీ ఇతనికి పిల్లలు లేటుగా పుట్టారు. అమ్మాయికి వెనువెంటనే పిల్లలు పుట్టడం మొదలుపెట్టారు. లేటుగా ఇతనికి పిల్లలు పుట్టారు, అమ్మాయికి త్వరగా పిల్లలు పుట్టారు. అలా కొద్ది కాలం గడిచింది. ఆ తర్వాత ఏం జరిగింది చెప్పమంటారా? ఊర్లో జనాలంతా కూడా ఇతన్ని హేళన చేయడం మొదలుపెట్టారు. ఆ సందుకు పోలేదా, కొడుకు పుట్టినాడంటేనే ఇతనికి భయం స్టార్ట్ అయింది. నా భార్యకి ఎక్కడ తెలుస్తుందో, నా పిల్లలకి ఎక్కడ తెలుస్తుందో, నా భార్యకి ఎక్కడ తెలుస్తుందో, నా పిల్లలకి ఎలా తెలుస్తుందో. చేసింది ఎప్పుడో. ఆ తరువాత ఏంటి తెలుసా? పిల్లలు పుట్టిన తర్వాత కూడా లోకం యావత్తు కూడా హేళన చేయడం మొదలుపెట్టారండి. ఆ టెన్షన్తో అతను ఎంత కృంగిపోయాడో అంత కృంగిపోయాడు. దేవునికి స్తోత్రం. నేను మళ్ళీ చెప్తున్నాను, వాడు ఎప్పటికైనా వాడు అబద్ధికుడు. నువ్వు తప్పిదము చేస్తావని నీతోనే ఒప్పించేంతటి వివేకం కలిగిన వాడు. రెండో మాట చెప్తా చూడండి. వాడి చేతిలో పడి అనేకులు తలదించుకునే వ్యక్తులుగా మార్చబడ్డారే కానీ వాడు వ్యతిరేకించి ఈ భూమి మీద నీతివంతమైన పరిశుద్ధమైన జీవితం జీవించిన వాళ్ళు చాలా తక్కువ. ఆ జీవించిన వాళ్ళు ఎవరు తెలుసా? రియల్లీ గ్రేట్, ధన్యులు అని ఒక దైవజనుడిగా చెప్తున్నానండి. రియల్లీ గ్రేట్ అయిన వాళ్ళని ఒక దైవజనుడిగా చెప్తున్నానండి. వాళ్ళు ఈ లోకములో గెలిచిన వాళ్ళని ఒక దైవజనుడిగా చెప్తున్నాను ప్రియమైన బిడ్డలారా. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఈ లోకములో ఉన్నవాడి కాడికి నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఈ లోకములో పాపాన్ని గెలవాలి అంటే, నిన్ను నువ్వు కాపాడుకోవాలి అంటే, యేసు రక్తంతో కడగబడి దేవుడి వాక్యము నీలో ఉంటే ప్రతి దినము నిన్ను నువ్వు కాపాడుకుంటూ బ్రతకడం మొదలు పెడతావు ప్రియమైన బిడ్డలారా. ఆ జీవితం ఎటువంటి జీవితం అంటే ఒక అద్భుతమైన జీవితం, ఒక ఆశ్చర్యకరమైన జీవితం. ఈ జీవితంలో ప్రతి దినము ఒక పోరాటం. దేనికి తెలుసా? నీ పరిశుద్ధతను కాపాడుకొని నీవు దేవునితో నడవాలని, దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలని, ఈ భూమి మీద ఒక గెలిచే వ్యక్తిగా ఉండాలని ఒక పోరాటం ప్రియమైన బిడ్డలారా. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రైస్తవ జీవితంలో ఎన్నో దీవెనలు మనం పొందుకున్నాం. అయితే దేవుని వాక్యం చెప్తుంది ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట. 1 పేతురు 1
14:15 నేను పరిశుద్ధులై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. ఈ దీని కొరకండి, పరిశుద్ధమైన జీవితం జీవించాలి అని నువ్వు ఎప్పుడైతే బలమైన తీర్మానం తీసుకుంటావో నీ లైఫ్ ఎట్టుంటుందంటే నీ జీవితంలో ప్రతిదినము పోరాటమే. తప్పిదము చేసి పాపం చేసి నీ జీవితంలో దేవుడి దీవెనలు కోల్పోయేదానికి ఇష్టపడవు. ఎందుకంటే నీకు బాగా తెలుసు దేవుని ఆజ్ఞ అతిక్రమించినటువంటి అవ్వ ఆదాము ఎన్ని భయంకరమైన తిప్పలు పొందుకున్నారో. దేవుడి మాట వ్యతిరేకించిన సంసోన్ జీవితంలో దేవుని బలాన్ని ఏ విధంగా కోల్పోయి అపవిత్రమైన వ్యక్తిగా మార్చబడ్డాడో మీకు బాగా తెలుసు. దావీదు దేవుడి ఆజ్ఞ అతిక్రమించి అపవిత్రుడిగా మార్చబడిన తరువాత ఈ లోకములో నెమ్మది లేక ఏ విధంగా భయంకరంగా దేవుని సన్నిధిలో దేవుని పాదాలను పట్టుకొని, దేవా నన్ను ఈసోపుతో కడుగయ్యా, హిమము కంటే తెల్లగా కడుగయ్యా అని దేవుని పాదాలు పట్టుకున్నాడో మీకు బాగా తెలుసు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఒక పరిశుద్ధమైన జీవితం కొరకు నువ్వు జీవించాల. క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా మార్చబడిన తర్వాత అంత గొప్ప మించిన దీవెన, అంతకాడికి మించిన గొప్ప దీవెన క్రైస్తవ జీవితంలో నన్ను అడిగితే అన్ని నీ దగ్గర తీసుకొచ్చి పెట్టినా కూడా అది అంత సంతోషం అనిపించదు. కానీ ఒక పరిశుద్ధమైన జీవితం జీవిస్తే నీ జీవితమే ఒక దీవెనకరమైన, ఒక ఆశీర్వాదకరమైన, ఒక గొప్ప జీవితంగా ఉంటుంది. ప్రియమిత్రులారా, దేవుడు తన బిడ్డలకి ఇచ్చిన వాగ్దానంలో ఒక అద్భుతమైన వాగ్దానము, ఒక పరిశుద్ధమైన జీవితం జీవించమని. చూద్దాం ఈ మాటను కంటిన్యూ కాగా, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దిశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. ఛాలెంజింగ్తో కూడిన మాట. యేసు రక్తంతో కడగబడిన తర్వాత ఈ జీవితంలో అజ్ఞాన దశలో దేవుని ఎరుగక తలికి, దేవుడు నీ జీవితంలో అడుగు పెట్టక తలికి ఎన్ని 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 శరీర కోరికలతో, శరీర ఆలోచనతో, శరీర తలంపులతో, కన్ను కోరికలతో, చెవి ఆకలితో. మీకు కొంతమందికి ఈ మాట అర్థం కాకపోవచ్చేమో, మీకు అర్థమైందని చెప్తా. చెవి ఆకలి అంటే ఏంటి తెలుసా? ఈ చెవి హిస్టరీలు వింటూ ఉండాలి ఎప్పుడు కూడా. వాళ్ళ కథ ఏంటి, వాళ్ళ జరిగిందంట, ఇది జరిగిందంట, ఇంకొకటి జరిగిందంటే ఈ చెవుపై భలే పని చేస్తూ ఉంటుంది. కొంతమందికి కళ్ళు పని చేస్తూ ఉంటాయి, కొంతమందికి నోరు పని చేస్తూ ఉంటుంది, కొంతమందికి మాట మార్చి చెప్పమంటారా వారి శరీరము పని చేస్తూ ఉంటుందండి. ఎందుకు తెలుసా? అజ్ఞాన దిశలో యేసుక్రీస్తును ఎరగక తలికి ఈ దేహము లోక సంబంధమైన కోరికలతో నింపబడి ఉంటుంది. కాబట్టి ఈ దేహాన్ని సాతాను ఎలా వాడుకుంటాడంటే లోకాన్ని యావత్తును కూడా చూపించి అనుభవించు అంటాడంతే. ఒక మాట అంటూ ఉంటారు, పుట్టింది ఎందుకురా అన్నీ అనుభవించడానికేగా, ఎంజాయ్. మళ్ళీ భూమి మీద మనిషిగా పుట్టాం. రెండో మాట అంటారు, వీడు ఈ జన్మలో ఏ పాపం చేశాడో ఈ విధంగా పుట్టాడని. మూడో మాట చెప్తానండి, కొందరు ఈ జన్మలో పాపం చేస్తే వచ్చే జన్మలో కోడో కుక్కో, మాట మార్చి చెప్తే ఇంకొకటి పుడతారని. ఇవన్నీ కాదు, కానీ మనిషికి ఒకటే జన్మ. ఈ జన్మలో ఒక మంచి జీవితం జీవించి కళ్ళు మూస్తే నువ్వు పరలోకానికి ఎత్తబడతావు. రెండోది, నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. చెవులు కొట్టి దేవుని కనబద్దామా? ఈ లోకములో నువ్వు పాపములు జీవిస్తే నీతో నరకానికి వెళ్తావు. అందుకే బతికే ఈ కొద్ది కాలము నిన్ను నువ్వు కాపాడుకుంటూ బతికినట్లయితే నాలాగా బ్రతకమని నీ కుటుంబానికి, నాలాగా బ్రతకమని ప్రపంచానికి ఒక సవాల్ని విడిచిపెట్టేటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఈరోజు దేవుడిని పిలుచుకున్నాడు అంటే, ఆయన రక్తముతో నువ్వు కడగబడ్డావు అంటే, ఈ భూమి మీద జీవిస్తున్నావు అంటే, నువ్వు ఏ పని చేస్తున్నా ఎక్కడికి వెళ్ళినా కూడా క్రైస్తవ జీవితంలో నువ్వు నీతో పాటు దేవుడు వస్తాడని మర్చిపోవద్దు. రెండవది, అయితే దేవుని వాక్యం చెప్తుంది, దేవుని నమ్ముకొని బైబిల్ పట్టుకున్నటువంటి నీవు నీ జీవితంలో కొనసాగించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైన ఆజ్ఞ, ప్రతిదినము నువ్వు దీవెన పొందుకోవాలి అంటే ఒక పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు జీవించాలని ప్రభు చెప్తున్నాడండి. నువ్వు మళ్ళీ భూమి మీద మనిషిగా పుట్టవు. ఇదే ఒక పుట్టుక. ఆ తర్వాత సైన్యములకు అధిపతి అయిన యెహోవా దగ్గర తీర్పు ఉంటుంది. అందుకే నీ జీవితంలో తీసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైనటువంటి తీర్మానం ఏంటి అంటే, ప్రియమిత్రులారా, పరిశుద్ధమైన జీవితము. తెలియక నీ జీవితంలో ఇష్టానుసారంగా జీవించుండొచ్చు. యేసు రక్తంతో కడగబడిన తర్వాత ఒక ఛాలెంజింగ్తో కూడిన జీవితం నువ్వు జీవించాలి. నీ జీవితమే ఒక అద్భుతకరమైన జీవితంగా ఉండాలి అంటే దేవుడి వాక్యం చెప్తుంది, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారంగా
సమస్త ప్రవర్తనలు యందు పరిశుద్ధులై ఉండుడి. హల్లెలూయా చెప్దామా? ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా ఈ ప్రపంచంలో నువ్వు బ్రతుకు దినములలో నువ్వు ఎక్కడ ఏది చేస్తున్నా దేవుడి నామానికి మహిమ తీసుకొచ్చేటువంటి ఒక పరిశుద్ధురాలిగా, పవిత్రురాలిగా ఉండడం అది గొప్ప దీవెన, అది గొప్ప ఆశీర్వాదం, అది గొప్ప దేవునికి మహిమ, అది గొప్ప దేవునికి సంతోషము. ఎందుకు తెలుసా? యేసుక్రీస్తు నిన్ను పిలుచుకొని కలువరి శిలువలో ప్రాణం పెట్టి పాపినైన నిన్ను పరిశుద్ధుడిగా మార్చాడని దానికి దేవుడు వాడుకుంటున్నాడు ఒక నీ జీవితాన్ని, నీ సాక్ష్యాన్ని. అది అనేకులకు ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉంది. హల్లెలూయా. అందుకే దీవెనలన్నిటికాడికి శ్రేష్టమైన దీవెన, గొప్ప దీవెన, అద్భుతమైన దీవెన అది దేవుడి కృపను బట్టి పిలవబడ్డ నీకు, ఎన్నుకోబడ్డ నీకు, ఏర్పరచబడ్డ నీకు దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప గిఫ్ట్. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజే ఒక బలమైన తీర్మానం తీసుకుంటావా? నేను ఒక పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి నా దేవునికి మహిమ తీసుకొస్తానేసయ్య. ఈ రోజు నుంచి నా మాట పరిశుద్ధత, నా ఆలోచనల పరిశుద్ధత, నా తలంపుల పరిశుద్ధత, నా అడుగుల పరిశుద్ధత, నేను జాబ్ చేస్తున్నా, పని చేస్తున్నా, స్కూల్కి వెళ్తున్నా, కాలేజ్కి వెళ్తున్నా, ఎక్కడ నేనున్నా నా దేవునికి మహిమ తెచ్చే విధంగా నన్ను నేను నాశనం చేసుకొనేసయ్యా. మీరు ఈ లోకములో జయించి ఉన్నారు, ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కాడికి గొప్పవాడన్నావుగా. ఆ గొప్పతనం దేవుడి వాక్యము నాలో ఉంటే నన్ను నేను దేవునికి అప్పగించుకుంటే, వాక్యానుసారమైన జీవితం జీవిస్తే నేను పరిశుద్ధురాలిగా, పవిత్రురాలిగా మార్చబడతాను. నా సాక్ష్యం అనేకులకి దీవెనకరంగా మార్చబడి నా దేవునికి మహిమ వస్తుంది. ఇంతకు మించినటువంటి దీవెన నిజంగా అనేకులకి లేదు. నువ్వు నాకు ఇచ్చావు, అందుని బట్టి నీకు స్తోత్రం ప్రభా. అనేకులకు లేదు అని నేను ఎందుకన్నానంటే, ప్రపంచంలో రక్షణ లేని వారు కోట్ల కొలది ఉన్నారు. మళ్ళీ చెప్తున్నా, ప్రపంచంలో రక్షణ పొందుకొని విడిచిపెట్టి రక్షణ నిర్లక్ష్యం చేసి తిరిగి లోక సంబంధంలో పడిపోయిన వాళ్ళు కోట్ల కొలది ఉన్నారు. ఈ రెండిటిలో ఒక ఛాలెంజింగ్తో కూడినటువంటి జీవితం నువ్వు జీవిస్తే అది దేవునికి ఎంతో మహిమ, అది దేవునికి ఎంతో ఘనత, అది దేవునికి ఎంతో నీ ద్వారా పేరు తెచ్చినటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు. కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ఒకే పట్టుదల, ఒకే రోషం, ఒకే పౌరుషం, ఒకే సమర్పణ, నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకోవడం. ఇక నేను కాదు, నా దేవునికి విరోధమైంది దేహంతో కానీ ఆత్మతో కానీ చెయ్యను డాడీ. నువ్వు పరిశుద్ధుడై ఉన్న ప్రకారంగా నేను కూడా పరిశుద్ధుడై ఉంటాను, దీని కొరకే నేను జీవిస్తానని నేను తీర్మానం తీసుకుంటే దీని వెనుక నీకు కావలసిన ప్రతి దీవెన ప్రియ దేవుని బిడ్డ దేవుడు నీకు ఇస్తాడు. ఘనత, హెచ్చింపు, ఖ్యాతి, పవిత్రత, పరిశుద్ధత, దేవుడు మాట్లాడడం, దేవుడి స్వరం వింటావు, దేవుడి అభిషేకాన్ని పొందుకుంటావు, దేవుడి దర్శనములను నువ్వు పొందుకుంటావు. అంతేకాదు నీ జీవితం అనేకులకి దీవెనకరంగా మార్చబడుతుంది. అంతేకాదు దినదినము దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అంతేకాదు పరిశుద్ధతలో ఉన్న ప్రతి విధమైన దీవెన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ దీవెనలన్నీ పొందుకోవడానికి నువ్వు సిద్ధమైతే ఒక సమర్పణ కలిగిన జీవితం, నేను ఈరోజు నుంచి పరిశుద్ధమైన జీవితం జీవిస్తా ప్రభా, నా అజ్ఞాన దశని విడిచిపెడతా ప్రభా. దేవుని ఎరిగి కూడా దేవునికి విరోధంగా ఎన్నో చూడకూడనివి, ఎన్నో చేయకూడనివి తెలిసి కూడా చేస్తున్నా ప్రభా. నో నన్ను నేను మోసం చేసుకుంటున్నా, నాకు నేను నాశనం చేసుకుంటున్నా, నాకు నేను చెడ్డ పేరుతో పాటు నీకు కూడా చెడ్డ పేరు తీసుకొస్తున్నా. ఈరోజు ఇలాంటి జీవితం నేను ఇంకెన్నడూ జీవించనేసయ్యా. తీర్మానం తీసుకుంటావా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వెలకట్టలేని వందనాలు చెల్లిస్తున్నా. ఈ దినమున ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని నువ్వు చూస్తున్న దేవుడు. నువ్వు అనుకున్నావు చాలా గొప్ప దీవెన, నీ బిడ్డను ప్రతిదినము దీవించాలనుకున్నావు. ఇదిగో నా తండ్రి, ఈరోజు నీ వర్తమానం ద్వారా నీ బిడ్డలు ఎంతమంది తమ జీవితాలు నీకు ఇచ్చి దేవుడి హృదయవాంఛను నెరవేర్చాలని ఆశ కలిగి ఉన్నారు. వారి మీదకి నీ కృప, కనికరపు దీవెన, ఆశీర్వాదము నజరేయుడైన యేసుక్రీస్తు నామములో దిగి వచ్చునుగాక. హిజ్కియా ప్రార్థన విని బాగు చేసినటువంటి దేవుడు ఈరోజు ఎంతమంది వాక్యం విన్నారు, వారిని వారు సరిచేసుకొని దేవుడి రక్తముతో కడగబడి పరిశుద్ధమైన జీవితం జీవించుటకు, వారి జీవితము ఒక గొప్ప సాక్షిగా ఉన్నట్టుకు ఈరోజే తీర్మానం తీసుకొని వెలుగు సంబంధికులుగా, క్రీస్తుకు సాక్షులుగా, అనేకులకి దీవెనకరంగా, నీకు మహిమ తెచ్చే పిల్లలుగా ప్రతి బిడ్డ ఉండునుగాక అని యేసు పేరుతో ప్రార్థించి దీవెనలను పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.